జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సెక్స్ యొక్క విశిష్టతను గురించి, ఔన్నత్యాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు లైంగిక పటుత్వాన్ని పెంపొందించుకోవటం ఎట్లా, లైంగిక సామర్థ్యం పెంపొందించుకోవటం ఎట్లా అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సెక్స్ అనేది అతి సున్నితమైనటువంటి అంశం. ప్రతి ప్రాణి కూడా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలని పరితపిస్తూ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది. అది ప్రతి ప్రాణి యొక్క జీవిత సంకల్పం. అది ఒక మహోన్నతమైన యజ్ఞం. ఆ మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం ప్రతి జీవి కూడా జీవితాన్ని సమూలంగా అంకితం చేస్తుంది. దానికి వేరే మరొక ఆలోచన అంటే ఏమీ ఉండదు. ఆహారము, నిద్ర, మైథునము, భయము, ఈ 4 జంతువుల యొక్క లక్షణాలు. పగలు సూర్యుడున్నంత వరకు కడుపు నిండా ఆహారం సేకరిస్తూ ఉంటాయి. రాత్రి పూర్తిగా విశ్రాంతిని పొందుతాయి. ఆహారం పుష్కలంగా అందించబడి విశ్రాంతి ఉంటే శరీరం ఎలా ఉంటుంది? పటిష్టంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మాతృత్వం అనేటటువంటి కళ సులభంగా నెరవేరుతుంది. శరీరం ఏమాత్రం బలహీనపడినా ఆ యజ్ఞం భగ్నం అవుతుంది. అందువలన ఈ మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరటం కోసం సెక్స్ను ఒక విటమిన్గా వాడుకోవాలి, టానిక్గా వాడుకోవాలి, ఆయుధంగా వాడుకోవాలి. దాన్ని ఎంత పరిమితంగా వాడుకుంటే అంత శక్తి పెరుగుతుంది. దాన్ని ఏమాత్రం దుర్వినియోగపరిచినా తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచ మానవ జాతి పనితీరును గమనించండి. టెక్నాలజీ తారాస్థాయిలో ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా అది అనతి కాలంలోనే అన్ని దేశాలకు విస్తరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సమాచార విప్లవం అనేది తారాస్థాయిలో ఉండటం అనేది ప్రమాదకరమే. ఎందువలన నెగిటివ్ వార్తలు ఎక్కువగా ప్రచారం గావించబడతాయి. మనుషులు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే నెగిటివ్ వైపుకే ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటారు. పాజిటివ్ని గురించి పెద్దగా ఆలోచించరు, పరితపించరు, ఆరాటపడరు. ఎప్పుడైతే నెగిటివ్ సమాచారం అందుతూ ఉంటుందో అది మస్తిష్కంలో రికార్డ్ అవుతుంది. మెదడు పూర్తిగా కలుషితం అవుతుంది. కాబట్టి అది చాలా ప్రమాదకరం. మెదడు కలుషితమైతే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు కదా. హార్మోన్ వ్యవస్థ బలహీనపడుతుంది కదా, నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది కదా, రక్షక వ్యవస్థ బలహీనపడుతుంది కదా. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ, ఈ 3 బలహీనపడితే జీవిత సంకల్పం నెరవేరదు కదా. కాబట్టి ఆలోచించండి. అందువలన సెక్స్ను తప్పనిసరిగా నిగ్రహించుకోవాలి. అందుకే మానవ జీవితాన్ని 4 భాగాలు చేశారు. మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం, రెండవది గృహస్థ ఆశ్రమం, మూడవది వానప్రస్థ ఆశ్రమం, నాలుగవది సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల్లో సెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. బ్రహ్మచర్య ఆశ్రమంలో సెక్స్ పూర్తిగా నిగ్రహించబడుతుంది. బ్రహ్మచర్య ఆశ్రమం అనేది మొదటి దశ, అది తెలుసుకునే దశ. ధర్మాన్ని గురించి, సత్యాన్ని గురించి సమూలంగా తెలుసుకోవటం కోసం ఆశ్రమాల్లో ఉంటూ, గురుకులాల్లో ఉంటూ, గురువుల సమక్షంలో ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, కఠోర నియమనిష్టలతో ఉంటూ
అన్ని అంశాలను గురించి సమూలంగా తెలుసుకోవటం కోసం పూర్తి ఏకాగ్రత జ్ఞాపకశక్తిని పెంపొందించుకొని సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి, జీవిత పరమార్థాన్ని గురించి తెలుసుకునేటటువంటి మొట్టమొదటి దశే బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమం ముగిసిందనుకోండి, ఆ తర్వాత గృహస్థ జీవితం ప్రారంభమవుతుంది. బ్రహ్మచర్య ఆశ్రమంలో తెలుసుకున్న దాన్ని గృహస్థ జీవితంలో అమలు జరపాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అనుభవంలోకి పొందాలి. గృహస్థ జీవితం పూర్తిగా సంతానోత్పత్తికి సంబంధించి ఉంటుంది, కుటుంబ బాధ్యతలను నెరవేర్చవలసి ఉంటుంది. అందుకు భార్యాభర్త ఇరువురు కూడా ఆ మహాయజ్ఞాన్ని సక్రమంగా నిర్వహించవలసి ఉంటుంది. గృహస్థ జీవితంలో మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమైందనుకోండి, వానప్రస్థం అద్భుతంగా ఉంటుంది. వానప్రస్థంలో భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలి? స్నేహితుల మాదిరిగా ఉండాలి. ఒకరికి మరొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. ఇద్దరు కూడా కలిసి జంటగా కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉండాలి. వానప్రస్థం అనేది బిడ్డలకు సలహాలు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కాలం. బిడ్డలు ఏమాత్రం గాడి తప్పినా ఆ ప్రభావం కుటుంబం మీద, తల్లిదండ్రుల మీద ప్రత్యక్షంగా ఉంటుంది. ఎవరైతే బ్రహ్మచర్య ఆశ్రమంలో ధర్మాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటారో వాళ్ళే గృహస్థ జీవితంలో దాన్ని అమలుపరచగలుగుతారు. భార్యాభర్తలు ఇద్దరూ ధర్మబద్ధంగా ఉంటూ పవిత్రంగా సంసారం చేస్తూ మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చేటట్లయితే పుట్టే బిడ్డలు కుటుంబానికి, సమాజానికి వరమవుతారు, జ్యోతులవుతారు. వాళ్ళ ప్రభావం తల్లిదండ్రుల మీద ఉంటుంది, కుటుంబం మీద ఉంటుంది, సమాజం మీద కూడా ఉంటుంది. అందుకు సెక్స్ను నిగ్రహించుకోవటం ఎట్లా? నాకు తెలిసినంత వరకు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో సెక్స్ను నిగ్రహించుకోమని చెప్పటం చాలా సులభం, కానీ దాన్ని ప్రాక్టికల్గా నిగ్రహించడం చాలా కష్టం. సెక్స్ నిగ్రహించగలిగితే లైంగిక పటుత్వం పెరుగుతుంది. లైంగిక పటుత్వం పెరిగితే పటిష్టమైన బీజం తయారై విడుదలవుతుంది. పటిష్టమైనటువంటి బీజం తయారై విడుదలైతే అది అద్భుతమైనటువంటి వృక్షంగా మారుతుంది. వివాహానికి ముందు ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వాడి జీవితం మధురమవుతుంది. అందుకు మెడిటేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సెక్స్ను కంట్రోల్ చేసుకునేటటువంటి మెడిటేషన్ చాలా అవసరం. దీని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. వాస్తవానికి 13-15 సంవత్సరాల మధ్య లైంగిక అవయవాలు పనిచేయటం ప్రారంభిస్తాయి. ఆ లైంగిక అవయవాలు పనిచేయటం ప్రారంభించడానికి మూల కారణం హార్మోన్ వ్యవస్థ చైతన్యవంతం కావటం. అటువంటి హార్మోన్ వ్యవస్థ చైతన్యవంతం కావాలంటే నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. పురుషులలో టెస్టోస్టిరాన్ అనబడేటటువంటి హార్మోన్ అద్భుతంగా ఉత్పత్తి అవుతుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ అనబడే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్లు సరైనటువంటి మోతాదులో ఉత్పత్తి అయ్యేటట్లయితే సెక్స్ కోరికలు సాధారణంగానే ఉత్పన్నమవుతూ ఉంటాయి. సెక్స్ కోరికలు ఉత్పన్నమవుతూ ఉన్నాయనుకోండి, సెక్స్ కోసం ఆరాటం కలుగుతుంది, ఉత్సుకత, ఉత్సాహం కలుగుతుంది. ఒక రకంగా దానికోసం వెతుకులాట ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే సెక్స్ కోసం బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటారో ఆ లైంగికపరమైనటువంటి కోరికల వలన, ఆలోచనల వలన
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి దెబ్బతింటాయి. దాన్ని అణుచుకోవటం చాలా ప్రమాదం. తొందరపడి అక్రమ సంబంధాలకు అలవాటు పడటం ఇంకా ప్రమాదం. వివాహానికి ముందే అక్రమ సంబంధాలకు అలవాటు పడేటట్లయితే ఆ తర్వాత వైవాహిక జీవితం సమూలంగా దెబ్బతింటుంది. వైవాహిక జీవితం దెబ్బతిన్నదనుకోండి, మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరే అవకాశమే లేదు. అయితే బ్రహ్మచర్యాన్ని పాటించడం ఎట్లా, సెక్స్ను నిగ్రహించుకోవటం ఎట్లా, అందుకు మార్గం ఏమిటి? నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ ఈ మూడు సమర్థవంతంగా పనిచేస్తేనే మనిషికి ఆరోగ్యం చేకూరుతుంది. శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా పనిచేసేటట్లయితే తప్పనిసరిగా లైంగికపరమైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి, అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సెక్స్ కోసం మనసు ఊబలాట పడుతుంది, ఆరాట పడుతూ ఉంటుంది, అది సహజమే. ఎవరికైనా యుక్త వయసు వచ్చిన తర్వాత సెక్స్ పరమైన కోరికలు కలగడం లేదంటే అది ఒక రకంగా బలహీనతే, అవలక్షణమే, ఒక రకమైన రుగ్మత, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే సెక్స్ పరమైనటువంటి కోరికలు ఉధృతంగా వస్తూ ఉంటాయో మనిషి ప్రపంచంలో ఆ కోరిక తీర్చుకోవటం కోసం వెతుకుతూ ఉంటాడు, ఆ కోరిక తీర్చుకోవటం కోసం వెతుకుతూ ఉంటాడు. మనసును నిగ్రహించుకోవటం అనేది చెప్పినంత సులభం మాత్రం కాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సెక్స్ పరమైనటువంటి సమాచారం ఉధృతంగా అందుతుంది, అనూహ్యంగా అందుతుంది, అనంతంగా అందుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సెక్స్ పరమైన హార్మోన్లు త్వరగా ఉత్పత్తి కావటానికి అది ఉపయోగపడుతుంది. అది ఒక రకమైన ప్రమాదకరమైనటువంటి లక్షణమే. యుక్త వయసు రాకముందే సెక్స్ పరమైన కోరికలు వస్తూ ఉన్నా, యుక్త వయసులో ఉన్నప్పుడు తొందరపడి అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డా, ప్రేమ వ్యవహారాల్లో పాల్గొన్నా ఆ ప్రభావం తప్పనిసరిగా తర్వాత జీవితంపై ప్రత్యక్షంగా ఉంటుంది. కొండెక్కటం చాలా కష్టం, జారిపడటం చాలా సులభం. శీల సంపదను పెంపొందించుకోవటం చాలా కష్టం, శీలాన్ని పోగొట్టుకోవటం చాలా సులభం. ఒక్కసారి తప్పు జరిగిందంటే ఆ వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరం లోపలికి ప్రవేశించి అది తిష్ట వేసుకుంటుంది. హృదయాన్ని ఆ శరీరం నింపుతుంది. హృదయంలో ఆ సూక్ష్మ శరీరం ప్రతిష్ఠించబడుతుంది. మనసు చంచలమవుతుంది. సెక్స్ పరమైన కోరికలు ఇంకా పెరుగుతూ ఉంటాయి, తప్పులు చేయమని రెచ్చగొడుతూ ఉంటాయి. అది తప్పు కాదని చెప్పి సమర్థిస్తూ ఉంటాయి. అందువల్ల మనిషి సహజంగానే ఇంద్రియ నిగ్రహం లేక తప్పు చేస్తూ ఉంటాడు. అందున స్త్రీలు గనక తప్పు చేసేటట్లయితే క్షేత్రం సమూలంగా కలుషితమవుతుంది. పురుషుడు ప్రేమను వేరే వాళ్ళకు పంచే స్థితి ఏర్పడితే పటిష్టమైన బీజం విడుదల కాదు. భార్యాభర్త ఇద్దరు ప్రేమతో ఉండి బీజాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది? యాంత్రికంగా సెక్స్లో పాల్గొని బీజాలను విడుదల చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. బీజాలను విడుదల చేయాలంటే తప్పనిసరిగా ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా సెక్స్లో పాల్గొంటే అది చాలా ప్రమాదం, వ్యభిచారంతో సమానం. ఋషులు లోతైనటువంటి తపో సమాధి నుండి ఇటువంటి అద్భుతమైనటువంటి కళాత్మక జీవన విధానాన్ని మానవాళికి కానుకగా అందించడం జరిగింది.
ఆ మొత్తంలో కీలక పాత్ర పోషించేది ఏమిటంటే మాతృత్వం. మాతృత్వం అనే యజ్ఞం నెరవేరిందంటే మోక్షప్రాప్తి కలిగినట్లే. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరలేదనుకోండి, జీవితం అసంతృప్తిగా కొనసాగుతుంది, అదే రీతిలో ముగుస్తుంది. అసంతృప్తిగా జీవితాన్ని ముగించే వాళ్ళకి మరొక జన్మ కావాలి. జన్మలు పొడిగించబడతాయి, కర్మలు పొడిగించబడతాయి, జరామరణ చక్ర బంధం కొనసాగుతూ ఉంటుంది. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు సహజంగానే సెక్స్ పరమైన కోరికలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని గ్రహించుకోవటం ఎట్లా? నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ ఈ మూడు సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాయనుకోండి, మనిషికి సహజంగానే కోరికలు వస్తూ ఉంటాయి. కోరికలు వస్తున్నాయంటే అది ఆరోగ్యానికి చిహ్నం. ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులకి ఆ కోరికలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆరోగ్యం ఎప్పుడైతే చెడిపోతుందో కోరికలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి కోరికలు ఉధృతంగా రావటం అనేది అది శుభసూచకమే, పాజిటివ్ సైనే, అందులో ఎటువంటి తప్పు లేదు. అప్పుడు మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది? సెక్స్ని ఏ విధంగా నిగ్రహించుకోవాలి? మెడిటేషన్లో కూర్చున్నప్పుడు సెక్స్ పరమైన కోరికలు ఉధృతంగా వచ్చేటట్లయితే రక్త ప్రసారం విపరీతంగా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా ఉద్దీపనం చెందుతుంది. బలమైనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి. అవి ఆరోగ్యానికి చిహ్నమే తప్ప మాత్రం కానే కాదు. వాటిని తప్పుగా భావిస్తే ఎలా ఉంటుంది? మనిషి వ్యతిరేకిస్తాడు, తిరస్కరిస్తాడు, వద్దు అనుకుంటాడు, అణచివేస్తాడు. వాటి పట్ల విముఖతను, వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉంటాడు. విముఖతను, వ్యతిరేకతను ప్రదర్శిస్తూ తిరస్కరిస్తూ ఉంటే ఆలోచనల యొక్క ఉధృతి ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. ఆలోచనల ఉధృతి బాగా పెరుగుతుంది. ఎంత అణచివేస్తూ ఉంటే అంత ఉధృతి పెరుగుతూ ఉంటుంది. డిప్రెషన్ ఉందంటే తప్పనిసరిగా ఎలివేషన్ ఉంటుంది, ఎలివేషన్ ఉందంటే తప్పనిసరిగా డిప్రెషన్ ఉంటుంది. అలా కింద పడిందంటే పైకి లేస్తుంది, పైకి లేచిందంటే కింద పడుతుంది. క్రింద పడటం ఎంత లోతుగా జరిగితే పైకి లేవటం కూడా అంతే ఉధృతంగా జరుగుతుంది. కాబట్టి అది చాలా సున్నితమైనటువంటి అంశం. కోరికల్ని అనుభవించటం చాలా సులభం, వాటిని జయించటం చాలా కష్టం. అణుచుకోవటం అధమం, అనుభవించటం మధ్యస్థం, జయించటం ఉత్తమం. ఇవాళ ఎక్కువ మంది కోరికలు రాగానే అనుభవించాలని ఆరాటపడుతూ పరితపిస్తూ ఉంటారు. అది సహజమే, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి కదా. కేవలం ఉద్రేకాన్ని చల్లబరుచుకోవటం కోసం జీవితం గాడి తప్పేటట్లయితే దాని ప్రభావంతో భవిష్యత్తులో దశాబ్దాల తరబడి ఆత్మవంచన చేసుకోవాల్సి వస్తుంది కదా. ఆలోచించండి. క్షణికమైనటువంటి అనుభూతి ముఖ్యమా, శాశ్వతమైనటువంటి ఆనందం ముఖ్యమా? క్షణికమైనటువంటి అనుభూతి కోసం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని వదులుకోకూడదు కదా. అందువల్ల అనుభూతి అనేది తాత్కాలికం, ఆనందం అనేది శాశ్వతం. ఆ ఆనందం అనేది శీల సంపద ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ సమాజం ఎలా ఉందంటే శీల సంపదను హరించి వేసే విధంగా అటువంటి వాతావరణం సమాజంలో సృష్టించబడింది. శీల సంపద ఎప్పుడైతే హరించి వేయబడుతుందో మనిషి జీవితం పూర్తిగా గాడి తప్పుతుంది. ఋషులు లోతైన తపో సమాధిలో ఉండి మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరటం కోసం శీల సంపద ఎంత అవసరమో దాని గురించి పురాణ ఇతిహాసాల్లో కథల రూపంలో తెలియజేయటం జరిగింది.
పతివ్రతల కథలన్నీ అందుకోసం కేటాయించబడ్డవి, అందుకోసం రూపొందించబడ్డవి. కాబట్టి శీల సంపద అనేది మనిషికి తరగని ఆస్తి అవుతుంది. ఆ సంపద లేకపోతే జీవితం అన్ని విధాల అభాస్పాలవుతుంది. కాబట్టి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అటువంటి ఆలోచనలు ఉధృతంగా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి? హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది అనటానికి నిదర్శనం ఏంటంటే ఆ కోరికలు రావటమే. అందువల్ల ఏం చేయాలి? వాటిని క్రింద నుంచి పైకి ప్రాణశక్తి ప్రవాహం ఉధృతంగా విస్తరిస్తూ వ్యాపిస్తూ ఉంటుంది. మూలాధారం ఉన్నటువంటి లైంగికపరమైనటువంటి శక్తి పైకి వ్యాపిస్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. అది ఆగ్నేయచక్రం సహస్రారం వైపుకు మళ్ళుతుంది. కాబట్టి ఆ విధంగా రక్త ప్రసారం బాగా జరిగి నాడీ వ్యవస్థ యొక్క ఉద్దీపనలో విపరీతంగా ఉండి శరీరం అంతా సంపూర్ణంగా చైతన్యవంతమై 72,000 నాడులు చైతన్యవంతమవుతాయి. 96 కిలోమీటర్ల పొడవైనటువంటి రక్తనాళాల యొక్క కేశనాళికలు కూడా సమూలంగా చైతన్యవంతమవుతాయి. శరీరంలో ప్రాణశక్తి క్రింది నుండి పైకి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు మెడిటేషన్ కూర్చున్న క్రిందన్నటువంటి శక్తి మొత్తం కూడా పైకి వ్యాపిస్తుంది. కాబట్టి ఆ శక్తి పైకి వ్యాపించాలంటే అప్పుడు తప్పనిసరిగా మెడిటేషన్లో కూర్చోవాలి. మెడిటేషన్ అనేది ఒక రకంగా టానిక్ లాగా పనిచేస్తుంది, మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సెక్స్ పరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ మెడిటేషన్ కూడా అద్భుతంగా కొనసాగుతుంది. ఎందుకు? చైతన్యం ఉంటుంది, చురుకుదనం ఉంటుంది, గమనం ఉంటుంది, శరీరం పూర్తిగా ప్రాణశక్తితో నింపబడుతుంది. మూలాధారం నుండి పైకి ప్రాణశక్తి దశల వారీగా విస్తరిస్తూ వ్యాపిస్తూ ఉంటుంది. ఎంతసేపు వీలైతే అంతసేపు మెడిటేషన్ కూర్చున్నాం అనుకోండి, ఆ అల మొత్తం కూడా కరిగిపోతుంది, పొంగంతా కూడా చల్లారిపోతుంది, ఉధృతి తగ్గిపోతుంది. ఆ విధంగా శక్తిని బయటికి వెళ్లకుండా నిరోధించామనుకోండి, శక్తిని కోల్పోయేటటువంటి మార్గాలను మూసేసామనుకోండి, శరీరం పూర్తిగా శక్తి స్థావరం అవుతుంది. చాలామంది సన్యాసం పుచ్చుకున్న తర్వాత కఠోర నియమాలను పాటిస్తూ సెక్స్ని ఈ విధంగా వాళ్ళు నిగ్రహించుకోవటం వల్ల అపారమైనటువంటి శక్తిని పొందుతారు. జీవితకాలం పెంచబడుతుంది, ఆరోగ్యం వస్తుంది, అంతరంగంలో విపరీతమైన సంతృప్తి కలుగుతుంది. కాబట్టి తొందరపడి దుర్వినియోగపరిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది నిగ్రహించుకోగలిగితే దీర్ఘకాలికంగా ఆ ప్రభావం మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. తప్పు చేయటం అనేది సహజమే, కానీ ఆ తప్పు చేయకుండా దాన్ని ఏమాత్రం నిగ్రహించుకోగలిగితే మనిషిలో శీల సంపద పెరిగి మనోబలం కూడా పెరుగుతుంది. తప్పు చేసినటువంటి వ్యక్తుల్లో అపరాధ భావం ఉంటుంది, పాపభీతి ఉంటుంది, ఎవరితోటి నిష్కల్మషంగా నిష్కపటంగా కలిసి ఉండలేరు. కొంతమంది లైంగికపరమైన విషయాల గురించి ఇతరులతో చర్చించుకుంటూ తప్పు చేయటం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి పరిచయం ఏర్పడటం అనేది ప్లస్ పాయింట్గా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉండకపోతే వాళ్ళలో ఏదో లోపం ఉందనుకుంటారు. ఇవాళ లవర్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అనేవి సహజం అవుతుంది.
కానీ అది సంస్కృతికి పూర్తిగా విరుద్ధమైనది, భిన్నమైనది. కాబట్టి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం యొక్క విలువ తెలిసిన వ్యక్తులు తొందరపడి తప్పు చేయరు. మాతృత్వంలో ఉన్నటువంటి ఆ రుచిని అనుభవించాలనేటటువంటి భావన ఉంటే తప్పు జరగదు. తప్పు జరిగిన తర్వాత తలపట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ టానిక్ ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ సెక్స్. ఎప్పుడైతే శరీరం అంతా ప్రాణశక్తి మయమవుతుందో, ప్రాణశక్తి కేవలం లైంగిక అవయవాలకే పరిమితం కాకుండా, అక్కడే కేంద్రీకృతం కాకుండా శరీరం అంతటికి విస్తరించేటట్లయితే శరీరం దృఢంగా, పటిష్టంగా, కాంతివంతంగా ఉంటుంది, జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినటువంటి వ్యక్తులకి ఎక్కువ కాలం జీవితకాలం ఉంటుంది, అది ఆరోగ్యంగా కొనసాగుతుంది. మన దేహం మొత్తంలో విపరీతమైన శక్తిని కోల్పోయేటటువంటి అవయవం సెక్స్ అవయవమే. మగవాళ్లలో విపరీతమైన శక్తి హరించి వేయబడుతుంది, శరీరం అంతా పిండినట్లు అవుతుంది. ఒక్కసారి ఇంద్రియం విడుదలైందంటే అది మళ్ళీ తయారు కావడానికి మరికొంత సమయం పడుతుంది. అలాగే స్త్రీలు క్షేత్రాన్ని పవిత్రంగా ఉంచుకుంటేనే వాళ్ళ జీవిత సంకల్పం నెరవేరుతుంది. క్షేత్రం పవిత్రంగా లేదనుకోండి, మాతృత్వం అనేటటువంటి యజ్ఞం భగ్నం అవుతుంది, జీవితం అన్ని విధాల అభాసుపాలవుతుంది. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి కాబట్టి సెక్స్ నిగ్రహించుకోవటం కష్టం అనే భావంతో తొందరపడి తప్పులు చేసి దాన్ని కొట్టిపారేస్తూ ఉంటారు, సర్వసాధారణం అనుకుంటూ ఉంటారు. కానీ భార్యాభర్తల మధ్య విశ్వాసం పోయిన తర్వాత అక్కడ మిగిలేది ఏముంటుంది? విశ్వాసమే భగవంతుడు, అనుమానమే ప్రమాదం, అనుమానమే భూతం దయ్యం అవుతుంది. ఇద్దరి మధ్య అనుమానం మొదలైందంటే ఆ కాపురం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒకళ్ళ పట్ల మరొకళ్ళకి ప్రేమ ఉంటే, వాళ్ళ శరీరాలు కలుస్తూ ఉంటే అది రెండు నదుల సంగమం అవుతుంది. కాబట్టి మెడిటేషన్ అనేది బెస్ట్ టానిక్. ఆ మెడిటేషన్లో కూడా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే, జ్ఞానపరంగా పరిణతి చెందిన తర్వాత మెడిటేషన్ కొనసాగిస్తే అది అద్భుతంగా ఉంటుంది. జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే చుట్టూ ఉన్నటువంటి సమాజంతో, పరిసరాలతో యాక్షన్ రియాక్షన్ లేకుండా ఉండేటట్లయితే పూర్ణ స్థితిని జాగ్రత్తగా అనుభవించగలిగితే, పూర్ణ స్థితిని గురించి అవగాహన గావించుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది, మెడిటేషన్ అద్భుతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం సమాచార విప్లవం వల్ల కలుషితమైనటువంటి వాసన బీజాలు సమాజం అంతటా విస్తరించి ఉన్నందువల్ల శరీరంలో నెగిటివ్ ఛానల్స్ తొందరగా ఓపెన్ అవుతాయి, పాజిటివ్ ఛానల్స్ క్లోజ్ అయి ఉంటాయి. నెగిటివ్ ఛానల్స్ కనుక చైతన్యవంతంగా ఉంటే క్రింద చక్రాలు ఎక్కువగా పనిచేస్తాయి. పాజిటివ్ ఛానల్స్ ఓపెన్ అయితే క్రింద ఉన్నటువంటి లైంగిక శక్తి పైకి విస్తరించే అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఛానల్స్ మూసివేయబడాలి, పాజిటివ్ ఛానల్స్ ఓపెన్ కావాలి. అందుకు మెడిటేషన్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అటువంటి మెడిటేషన్కి వెళ్ళబోయే ముందు మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి, జ్ఞానపరంగా పరిణతి చెంది ఉండాలి. ఆహార విహారాలలో, ఆచార వ్యవహారాలలో, అలవాట్లలో నియమనిష్టలతో ఉంటూ శరీరాన్ని, మనసుని కంట్రోల్ చేసుకోగలగాలి.
కాబట్టి నియమ నిబంధనలు ఎవరైతే కరెక్ట్గా పాటిస్తారో వాళ్ళకి అన్ని విధాల మనోబలం ఉంటుంది. మనోబలం ఉన్నటువంటి వ్యక్తులకే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. మనోబలాన్ని కోల్పోతే తొందరపడి తప్పు చేసే అవకాశం ఉంటుంది. తప్పు చేసే సందర్భాలు ఎదురైనప్పటికీ తప్పు చేయకుండా నిగ్రహాన్ని పాటించగలిగితే ఆ వ్యక్తి ఉన్నతంగా ఎదుగుతాడు. ప్రపంచవ్యాప్తంగా మహోన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మనోబలం ఉన్నటువంటి వాళ్ళే ఉన్నతంగా రాణించగలుగుతారు. జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. చరిత్ర పుటలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అందువల్ల మెడిటేషన్ అనేది అందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ మెడిటేషన్కి ముందు తప్పనిసరిగా మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. మెడిటేషన్కి మెంటల్ ప్రిపరేషన్ అంటే జ్ఞానపరంగా పరిణతి చెంది ఉండాలి. ఆ జ్ఞానాన్ని గురించి లోతుగా విశ్లేషించుకొని విచారణ గావించుకొని చిక్కుముడులు మొత్తం తొలగిపోయే విధంగా, అనుమాన నివృత్తి కలిగే విధంగా, సందేహ నివృత్తి కలిగే విధంగా, అంతరంగంలో జ్ఞానాన్ని గురించి స్పష్టత కలిగే విధంగా ఉండాలి. జ్ఞానపరంగా స్పష్టత కలిగిందనుకోండి, ఆచరించడం చాలా సులభం అవుతుంది. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అద్భుతంగా దోహదపడుతుంది. పరిమితమైన జ్ఞానం వల్ల సందేహ నివృత్తి జరగదు, సందేహాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి స్పష్టంగా తెలుసుకున్న అవగాహన గావించుకోగలిగితే చిక్కుముడులు మొత్తం తొలగిపోతాయి. విచక్షణ పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది. విచక్షణ వివేకం రెండు ఉన్నాయనుకోండి, మనిషి తప్పు చేయడు. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే, అతను గాడి తప్పుతున్నాడంటే అందుకు మూల కారణం విచక్షణ వివేకం లేకపోవటమే. విచక్షణ వివేకం రెండు ఉన్నాయనుకోండి, మనోబలం ఉన్నట్లే కదా. కాబట్టి మనోబలం ఉన్నటువంటి వ్యక్తులు తొందరపడి పొరపాట్లు చెయ్యరు. ఏ వ్యక్తి అయినా పొరపాటు చేస్తున్నాడంటే అతనికి మనోబలం లేనట్లే. ఇవాళ సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉండి జీవితంలో స్థిరపడక, ఆర్థికంగా ఎదక్క, శారీరకంగా సౌష్ఠం అందం లేక, కుటుంబ పరిస్థితులు బాగలేక, సంవత్సరాల తరబడి సెక్స్ కోరికలను బలవంతంగా అణుచుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కొంతకాలం ఎవరైనా సెక్స్ నిగ్రహించగలుగుతారు, కానీ సంవత్సరాల తరబడి నిగ్రహించుకోవడం చాలా కష్టం. మనిషికి ఆహారం ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, గాలి ఎంత అవసరమో, సూర్యరశ్మి ఎంత అవసరమో, సెక్స్ కూడా అంతే అవసరం కదా. సెక్స్ పరమైన అవసరం తీరకపోతే మనిషిలో అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది, విపరీతమైన కోపం వస్తుంది. అందుకే కామం తర్వాత క్రోధాన్ని ప్రస్తావించారు అరిషడ్ వర్గాల్లో. కామం తీరకపోతే క్రోధం వస్తుంది, కామం తీరితే క్రోధం ఉండదు. కామక్రోధాలు రెండు కూడా జంట రెక్కల మాదిరిగా ఉంటాయి. అందువల్ల వివాహం కాక, జీవితంలో స్థిరపడక, ఆర్థికంగా ఎదక్క, సామాజిక పరిస్థితులు దుర్భంగా ఉండి, నిరుద్యోగ సమస్య తారాస్థాయిలో ఉండి సెక్స్ని గ్రహించుకోవటం అంటే అది ఎంత కష్టం మీరు ఆలోచించండి. కానీ మార్గాలు ఉన్నాయి. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. 1000 మందిలో ఒకళ్ళకో ఇద్దరికి సాధ్యమవుతుంది కదా. అందుకే చెప్తుంటారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదతిథి అన్నారు. వేలాది మందిలో కొద్ది మందికైనా సరే ఇటువంటి అవకాశం ఉంటుంది. అది మనం తెలియజేయాలి. తెలియజేస్తే కొద్ది మంది అయినా ఆచరించే అవకాశం ఉంటుంది. మనం 100 రాళ్ళు వేస్తే ఒక రాయిన తగులుతుంది కదా. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా అద్భుతంగా దోహదపడుతుంది. మెడిటేషన్ అనేది టానిక్ లాగా, విటమిన్ లాగా పనిచేస్తుంది. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు క్రింద నుండి పైకి, పైనుండి క్రిందికి ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు, సెక్స్ పరమైన కోరికలు ఉధృతంగా ఉన్నందువల్ల
నాడీ వ్యవస్థ ఉద్దీపనం చెందుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కణాంగము సమూలంగా శుద్ధి అవుతుంది. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. సో ఆ విధంగా మనిషి ఏమవుతాడు, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు, శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ అనేది తప్పనిసరిగా అవసరం. ఆ మెడిటేషన్కి వెళ్ళబోయే ముందు మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. మెడిటేషన్కి శరీరం మనసు సహకరించే విధంగా ఉండాలి. చైతన్యవంతంగా సంపూర్ణ గమనంలో చురుగ్గా ఉంటే ప్రాణశక్తి ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. ఇక రెండవది ప్రాణాయామం. ప్రాణాయామం ఇది చాలా అవసరం. ప్రాణాయామ ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ సిస్టమటైజింగ్ అవర్ బ్రీత్ సో దట్ వన్ కెన్ కంట్రోల్ హిజ్ ప్రాణిక్ ఎనర్జీ. మెదడును శరీరాన్ని సమూలంగా శుద్ధి చేస్తూ ప్రాణశక్తి ప్రవాహాన్ని నియంత్రించేటటువంటి విధానమే ప్రాణాయామం. ప్రాణవాయు వేరు, ప్రాణశక్తి వేరు. ప్రాణశక్తి తయారు కావాలంటే తప్పనిసరిగా ప్రాణవాయువు కావాలి. ప్రాణవాయువు పోషక పదార్థం రెండు కలిసాయి అనుకోండి, అప్పుడు శక్తి తయారవుతుంది. దాన్ని జీవశక్తి అంటారు. ఆ జీవశక్తి జీవన చర్యలకు ఉపయోగపడుతుంది. అందువల్ల తప్పనిసరిగా ప్రాణాయామం కొనసాగించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, అపానంలో కేంద్రీకృతమైనటువంటి లైంగిక శక్తి పైకి ప్రవహిస్తుంది. లైంగిక అవయవాలకే శక్తి కేంద్రీకృతమైందనుకోండి, అవి విపరీతంగా రెచ్చగొడుతూ ఉంటాయి, ఉద్రేకపడుతూ ఉంటాయి, ఆవేశపడుతూ ఉంటాయి, తొందరపడి తప్పు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అలా తప్పు చేయటం కూడా తప్పు కాదనేటటువంటి భావనతో మనిషిని సమర్థిస్తూ ఉంటాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు సెక్స్ వ్యామోహం పొంగుతున్నప్పుడు తాను చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు. అందుకు ఎవరు అడ్డొచ్చినా తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవసరమైతే అవతల వ్యక్తిని కొట్టడానికైనా చంపటానికైనా వెనకాడరు. అది ఒక రకంగా విచక్షణ కోల్పోవటం, కామంతో కళ్ళు గప్పుకొని ఉండటం, జీవితం విలువ తెలియకపోవటం, జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం, శారీరక సుఖం ఇంద్రియాల ఉద్రేకమే ముఖ్యం అనుకోవటం, వాటిని సంతృప్తిపరచడమే జీవిత ప్రణాళికగా భావించటం. కానీ ప్రాణాయామం కొనసాగించేటట్లయితే శరీరంలో ఎక్కడ ప్రాణశక్తి ఎక్కువ ఉన్నా అక్కడి నుంచి ఆ ప్రాణశక్తి లాక్కరాబడుతుంది, లేని చోటకు అది పంపిణీగా ఉంచబడుతుంది. శరీరం అంతా సాఫీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, అవయవాలన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి మెదడును శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకుంటూ మనసు నియంత్రించడం కోసం ప్రాణాయామం అనేది తప్పనిసరి. దాని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని తెలుసుకొని తర్ఫీదు పొంది క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే సెక్స్ నిగ్రహించుకునే అవకాశం ఉంటుంది. నిగ్రహించుకోవటం మొదలు పెడితే శరీరం ఆరోగ్యంగా, పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానంలో తప్పనిసరిగా పాజిటివ్నెస్ వస్తుంది. తొందరపడి తప్పు చేస్తే పాపభీతి పెరిగి, అపరాధ భావం పెరిగి, నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంది, నాయకత్వపు లక్షణాలు ఉండవు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రాణాయామ చాలా అవసరం. మొదట మెడిటేషన్, రెండవది ప్రాణాయామం. మెడిటేషన్కి వెళ్ళబోయే ముందు ప్రాణాయామం కావాలి.
ప్రాణాయామ కొనసాగించాలంటే మెడిటేషన్ కావాలి. మెడిటేషన్ తర్వాత ప్రాణాయామం కొనసాగించవచ్చు. ప్రాణాయామం కొనసాగించిన తర్వాత మెడిటేషన్ కూర్చోవచ్చు. రెండు ఒకదాంతో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇంద్రియ నిగ్రహానికి ప్రాణాయామం అద్భుతంగా దోహదపడుతుంది. ఇంద్రియాలను ఉద్రేకపరిచే వాళ్ళకి శక్తి విపరీతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంద్రియాలను కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళకి శక్తి విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి శక్తి అనేది కేవలం లైంగిక అవయవానికే పరిమితం కాకుండా శరీరం అంతటా విస్తరించేటట్లయితే శరీరం తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకు ప్రాణాయామం అద్భుతంగా దోహదపడుతుంది. ఇది ఋషులు ఆచరించినటువంటి విధానం. పతంజలి మహర్షి మనకు అందించినటువంటి చక్కటి కానుక. ప్రాణశక్తిని నియంత్రించగలిగితే జీవితాన్ని పూర్తిగా మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ప్రాణశక్తిని నియంత్రించలేకపోతే తప్పుడు మార్గంలోకి వెళితే మతి భ్రమించే అవకాశం ఉంటుంది. యుక్త వయసులో చాలామంది సెక్స్ నిగ్రహించుకోలేక బలవంతంగా అణుచుకోవటం వల్ల మెంటల్ పల్వర్షన్స్ పెరుగుతూ ఉంటాయి. మానసిక అస్వస్థతలు పెరుగుతూ ఉంటాయి. మనసు పూర్తిగా అదుపు తప్పుతుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది చాలా ప్రమాదం. అందుకే అణుచుకోవటం కన్నా జయించడం చాలా ఉత్తమం. అలా సెక్స్ని జయించాలంటే తప్పనిసరిగా ప్రాణాయామం కావాలి. ప్రాణాయామం కొనసాగించిన తర్వాత మెడిటేషన్ కూర్చుంటే ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తుంది. మెడిటేషన్ పూర్తయిన తర్వాత ప్రాణాయామం కొనసాగించగలిగితే ప్రాణాయామం అద్భుతంగా కొనసాగుతుంది. కాబట్టి ప్రాణాయామంలో పట్టు సాధించాలంటే మెడిటేషన్ కావాలి. మెడిటేషన్లో పట్టు సాధించాలంటే ప్రాణాయామం కావాలి. అందువల్ల ఆ ప్రాణాయామాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రాణాయామం వల్ల నెగిటివ్ ఛానల్స్ మొత్తం క్లోజ్ అవుతాయి. పాజిటివ్ ఛానల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. మూలాధారంలో ఉన్నటువంటి లైంగిక శక్తి పైకి ప్రవహిస్తుంది. ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే జీవితాంతం మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రాణశక్తి లోపిస్తే తప్పనిసరిగా రుగ్మతలు సంభవిస్తాయి. కాబట్టి ప్రాణశక్తి అనేది తప్పనిసరిగా అన్ని భాగాలకు సమాన స్థాయిలో పంపిణీ కావాలి. అందుకు ప్రాణాయామం అద్భుతంగా దోహదపడుతుంది. మనకి కరెంటు సప్లై జరుగుతూ ఉంటుంది. కరెంటు సప్లై తక్కువగా ఉంటే పరికరాలు సరిగా పనిచేయవు కదా. కరెంటు సప్లై ఎక్కువైతే అది ప్రమాదమే కదా. కాబట్టి ప్రాణశక్తి ఇంద్రియాలకే పరిమితం కావటం అనేది ప్రాణశక్తి సరఫరా ఎక్కువ కావటం. ఇంద్రియాలు బలహీనపడటం అనేది ప్రాణశక్తి తక్కువగా ఉండటం. బలహీన పడకూడదు, అతిగా పని చేయకూడదు. అన్నీ సమాన స్థాయిలో పనిచేయాలి. అందుకు ప్రాణాయామం అనేది అద్భుతంగా దోహదపడుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే యుక్త వయసులో ఉన్నప్పుడు వివాహం కాక సెక్స్ వ్యామోహం ఉధృతంగా ఉండేటట్లయితే, లేదు ఏ కారణం చేతనైనా జీవిత భాగస్వామికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడేటట్లయితే మెడిటేషన్ అండ్ ప్రాణాయామ రెండు అద్భుతంగా దోహదపడతాయి. అయితే ఈ మెడిటేషన్లో కూర్చోవాలంటే శరీరం సహకరించాలి కదా. శరీరం సహకరించాలంటే తప్పనిసరిగా శారీరక అంగ సౌష్ఠవం పటిష్టంగా ఉండాలి.
ఆ శారీరక అంగసౌష్ఠం పటిష్టంగా ఉండటం కోసం తప్పనిసరిగా ఆసనాలు కావాలి. కాబట్టి మీకు ఇప్పుడు 3 అంశాలను గురించి మీకు తెలియజేస్తున్నాను. 1 ఆసనాలు, 2 ప్రాణాయామ, 3 మెడిటేషన్. ఆసనాలు శారీరక శుద్ధికి, ప్రాణాయామ ఇంద్రియ శుద్ధికి, ఇంద్రియ నిగ్రహానికి, మెడిటేషన్ అనేది మనసుకు. శరీరం సహకరించట్లేదనుకోండి, మెడిటేషన్ సాధ్యం కాదు. ఇంద్రియ నిగ్రహం లేదనుకోండి, మెడిటేషన్ సాధ్యం కాదు. శరీరం సహకరించట్లేదంటే తమోగుణం ఎక్కువగా ఉన్నట్లే. ఇంద్రియాలు అదుపు తప్పుతున్నాయి అంటే రజోగుణం ఎక్కువగా ఉన్నట్లే. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం 2 అదుపులో ఉంటే మనసు సమత్వంలో, సమతుల్యంలో ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది. మనసు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మెడిటేషన్ కూర్చుంటే చిన్న చిన్న అవకతవకలు, బలహీనతలు తొలగిపోతాయి. కాబట్టి ఈ 3 తీసుకోండి. 1 శరీరము, 2 ఇంద్రియాలు, 3 మనసు. శారీరక వ్యవస్థ, ఇంద్రియ వ్యవస్థ, 3వది మానసిక వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే శరీరం తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉందంటే ఇంద్రియ నిగ్రహం చాలా సులభం. కాబట్టి శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మనసు బలహీనంగా ఉంటుంది, తప్పు చేసే అవకాశం ఉంటుంది, బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటం కోసం ఆసనాలు కావాలి, సూర్య నమస్కారాలు కావాలి. ఇంద్రియాలను అదుపు చేయటం కోసం తప్పనిసరిగా ప్రాణాయామం కావాలి. మెడిటేషన్లో పట్టు సాధించాలంటే మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ఆ మెంటల్ ప్రిపరేషన్కి మనసు సహకరించాలంటే జ్ఞానపరంగా పరిణతి చెంది ఉండాలి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. జ్ఞానపరంగా పరిణతి చెందగలిగితే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందువలన జ్ఞానపరంగా పరిణతి చెందితే బలహీనతలు తొలగిపోతాయి. బలహీనతలు తొలగిపోయాయంటే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ వచ్చిందంటే శరీరం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఒకదాంతో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా పరిపూర్ణ స్థితిని పొందే వీలుగా, పరిపూర్ణత్వాన్ని అనుభవించే వీలుగా, పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. పర్సనాలిటీ బాగా పెరగాలి. పర్సనాలిటీ పెరిగిందనుకోండి, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పర్సనాలిటీ బలహీనంగా ఉందనుకోండి, శరీరం అనారోగ్యం పాలవుతుంది, ఇంద్రియాలు బలహీనపడతాయి, లైంగిక సామర్థ్యం పోతుంది. మనిషిలో లైంగిక పట్టుత్వం కోల్పోతే జీవితం అన్ని విధాల అబాసు పాలవుతుంది. కాబట్టి బిడ్డలారా, లైంగిక పట్టుత్వాన్ని పెంపొందించుకోవటం కోసం సెక్స్ని గురించి పూర్తిగా అవగాహన గావించుకొని, సెక్స్ యొక్క అవసరాన్ని తెలుసుకొని, సెక్స్ యొక్క విశిష్టతను, ఔన్నత్యాన్ని తెలుసుకొని, దానిని పాజిటివ్గా వాడుకునే విధంగా, జీవిత పరమార్థం నెరవేర్చుకునే విధంగా మీ జీవితాన్ని మలుచుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా.
జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.